తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఎస్పీ నిరసన. ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీఎస్పీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి దళిత కులానికి చెందినటువంటి చెంగయ్య గారిని అక్కడ కొంతమంది బజరంగ దళ కార్యకర్తలు అన్యమతాన్ని ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగజేసి అతని పైన దాడి చేసి ఒక దేవాలయం లాంటి ఆ విద్యాలయంలోకి పోయి చూడమే తప్పు బజరంగ దళ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆయన పైన దాడి చేయడము అవమానించడం ఇది చాలా హేయమైన చర్య. వాళ్ళ పైన తక్షణమే వారి పైన వెంటనే ప్రభుత్వం స్పందించేసి ఆ దాడికి కారకులైనటువంటి వాళ్ళందరి పైన కూడాను కఠినమైనటువంటి శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేపు అన్ని యూనివర్సిటీల్లో అన్ని విద్యాలయాల్లో కూడా ఎవరు పడితే వాళ్ళు పోతారు. ఆ విధంగా పోవడం వల్ల విద్యాలయాల్లో ఉన్నటువంటి అధ్యాపకులు కానీ ప్రొఫెసర్లు కానీ తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి ఇది న్యాయబద్ధమైనటువంటిది కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు, చట్ట పరిధిలో ఏమన్నా తప్పు జరిగితే. అంతేగాని వీళ్ళే పోయి ఒక ప్రొఫెసర్ అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోకుండా వీళ్ళు మూకుమ్మడిగా పోయేసి అతను ఒక్కరిపైన ఏమాత్రం కూడాను అవకాశం ఇవ్వకుండా మీద పడేసేసి ఒకటేసారి మెడబట్టుకుని బయటికి లాక రావడము అతను కొట్టడం జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం యొక్క దురుద్దేశమే అక్కడ ఆపాదించబడింది. ఏదైతే ఈరోజు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ ఉంటావే, ఇవన్నీ కూడా ఒక తల్లి బిడ్డలు లాంటివే. మన బహుజనుల కట్టు ఏం ఒరిగిందంటూ ఏమీ లేదు ఈ పార్టీల వల్ల. ఈ పార్టీలు అన్నీ కూడా మన పైన ఏదో ఒక రూపంలో సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అణిచివేయడానికి ఇటువంటి దాడులు జరుగుతుంటాయి. ఈ దాడి జరిగినప్పటికీ కూడాను కనీసం ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో అతను వెంటనే వెళ్ళి దాన్ని సద్వనగా బాధ్యత ఉండేది. కానీ మధ్యాహ్నం 2 గంటల నుండి ఈవినింగ్ సమయం వరకు కూడా దాడి జరుగుతున్నా కూడా కనీసం అతని కోసం ఎవరూ పోలేదంటే ఎంత అధ్వానం ఉందో ఒకసారి ఆలోచించాలి. తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ప్రభుత్వ గ్రాంట్తో ఏర్పడినటువంటిది. అది టీటీడీ గ్రాంట్తో ఏర్పడినటువంటి యూనివర్సిటీ కాదు. టీటీడీలోకి పోయి అన్యమతాన్ని ప్రచారం చేస్తే అది తప్పవుతుందేమో కానీ యూనివర్సిటీలో తన భావాలు వ్యక్తం చేసేసి మనుషులు మంచి మార్గంలో నడవండి అంటే చెప్తారు. ఆ మార్గం అనే పదమే అది అన్యమతానికి సంబంధించినట్టు చెప్పనేసి అతని పైన ఆపాదించి చాలా దుర్మార్గంగా నీచంగా నికృష్టంగా ఆ విధంగా చేయడం ఇది హేయమైన చర్య. ఇది బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే ఆ బజరంగ దళ ఉగ్రవాదులు వెంటనే అరెస్ట్ చేయాలి. గతంలో అదేవిధంగానే గుజరాత్లో భారతదేశానికి సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి ఒక సేవకుడిని తన బిడ్డల్ని వాళ్ళందరినీ కూడా ఈ బజరంగ దళ కార్యకర్తలు చాలా దహనం చేసినటువంటి సంఘటన జరిగింది. వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఉగ్రవాదుల కన్నా అధ్వానమైనటువంటి నాలెడ్జ్. కాబట్టి ఈ ఉగ్రవాదులు ఏదైతే బజరంగ దళంతో దాన్ని ఉగ్రవాదుల సమస్య పెంచి నిషేధించాలని చెప్పి